అందరికీ నమస్కారం. వెల్కమ్ టు 1 Minute న్యూస్. ముగిసిన పోలింగ్ 22 రోజుల ఉత్కంఠ తర్వాత జూన్ 4న ఫలితాలు రానున్నాయి. ఆంధ్రప్రదేశ్లో 80%కి పైగా ఓటింగ్ జరిగిందని అంచనా. తెలంగాణలో 17 లోక్సభ స్థానాల్లో ప్రశాంతంగా ఓటింగ్ ముగియగా ఏపీలో పలు కేంద్రాల వద్ద తీవ్ర ఘర్షణల నడుమ ఓటింగ్ ముగిసింది. నిన్న సిబిఎస్ఈ 10వ తరగతి ఫలితాలు విడుదల. మొత్తం 93% మంది ఉత్తీర్ణులు అయ్యారు. ఈ నెల 15న కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీ కోర్సుల్లో ప్రవేశం కోసం ఈ పరీక్షను ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహిస్తుంది. ముంబైలోని ఘట్కోపర్ ప్రాంతంలో బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షానికి భారీ హోర్డింగ్ కుప్పకూలగా 8 మందికి పైగా మరణించగా 65 మందికి పైగా తీవ్ర గాయాలు. చంద్రయాన్ 4ను కూడా చంద్రయాన్ 3 దిగిన శివశక్తి దగ్గరే దించాలని ప్రయత్నిస్తున్నట్టుగా స్పేస్ అప్లికేషన్ సెంటర్ డైరెక్టర్ నీలేష్ వెల్లడించారు. చంద్రుని శిలలు, మట్టిని ఇండియాకు తీసుకురావాలన్నదే లక్ష్యంగా ఇస్రో పెట్టుకుంది. ఇప్పుడు ఆంధ్రాలో పలు పోలింగ్ కేంద్రాల వద్ద జరిగిన ఘర్షణలు చూద్దాం.